చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడతాయి అని తెలిసిన వెంటనే ఆయా హీరోల అభిమానులకు ఎలా ఉన్నా తెలుగు సినిమా లవర్స్ కి మాత్రం ఎగ్జైటింగ్ గా అనిపించింది. శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు వరకు ఖైదీ నంబర్ 150 సినిమాకే ట్రేడ్ వర్గాలు ఓటేశాయి. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కావడం, అది కూడా పక్కా మాస్ మసాలా సినిమా కావడంతో ఎక్కువ మంది ఖైదీకే ఓటేశారు. తమిళ్లో 100 కోట్లు కొల్లగొట్టిన కథ కావడం కూడా సూపర్ పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. అన్నింటికీ మించి 60 ఏళ్ల వయసులో చిరంజీవి చూపించిన మేక్ ఓవర్ అయితే ఫ్యాన్స్ ని కిర్రెక్కిచ్చింది. శాతకర్ణి సినిమా మాస్ అభిమానులకు కనెక్ట్ అయ్యే అవకాశాలపైన డౌట్ ఉండడం కూడా ఖైదీకి కలిసొచ్చింది. అయితే ఈ లెక్కలన్నింటినీ కూడా ఒక్క ట్రైలర్ తో కొట్టిపడేశాడు క్రిష్. కేవలం 6 నుంచి 8 నెలల కాలంలోనే క్రిష్ ఇచ్చిన అవుట్పుట్ కి రాజమౌళి కూడా షాక్ అయ్యాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సినిమా లవర్స్ అందరికీ శాతకర్ణి ట్రైలర్ నచ్చింది. యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరణమా రణమా అనే డైలాగ్ అయితే బాలకృష్ణ హార్డ్ కోర్ అభిమానులకు, మాస్ జనాలకు హాంట్ చేసి పడేసింది. అదే టైంలో ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి చెప్పిన చేస్తా చూస్తా కోస్తా డైలాగ్ మాత్రం దశాబ్దం క్రితమే పూర్తిగా ఎటకారమైపోయిన బాలకృష్ణ సినిమాల తరహాలో ఉండి డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మొత్తం బిజినెస్ పైన చూపిస్తోందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. బయస్ డిస్ట్రిబ్యూటర్స్ లో ఎక్కువ మంది శాతకర్ణి సినిమాకే ఓటేస్తున్నారు. సాయి కొర్రపాటి లాంటి బిగ్ షాట్స్ అయితే ఫ్యాన్సీ రేట్లకు కొనేస్తున్నారు. మరోవైపు ఖైదీ నంబర్ 150 సినిమాకి మాత్రం వ్యవహారం రివర్స్ లో నడుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల రేంజ్ లో టార్గెట్ చేసిన ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు చాలా ఏరియాలు ఓన్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. రీసెంట్ గా ధృవ సినిమా విషయంలో కూడా చెప్పినంత రేటుకి కొనడానికి బయస్ వెనకడుగు వేసిన నేపథ్యంలో అల్లు అరవిందే సొంతంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి కూడా అదే పద్ధతి ఫాలో అయిపోయేలా ఉన్నారు. ఈ రెండు సినిమాల విషయం ఎలా ఉన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఓ గొప్ప మార్పు అయితే కనిపిస్తోంది. హీరోల బిల్డప్లు, హీరోయిజం కోసం తీసుకునే సినిమాల క్రేజ్ బాగానే డౌన్ అయిపోయింది. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే పరిస్థితులు వచ్చాయి. గమ్యం, వేదం, కంచె సినిమాల డైరెక్టర్ క్రిష్ కూడా ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశాడు. Please subscribe. Please subscribe. Please subscribe Movie Time Series. Hi, it's me Purna. Please subscribe.